నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అల్లు అర్జున్ నంద్యాల చేరుకోగానే అభిమానులు గజమాల వేసి స్వాగతం పలికారు. తొలుత శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత భార్య స్నేహారెడ్డితో కలిసి అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో బన్నీ అభిమానులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అక్కడికి భారీగా తరలివచ్చారు. వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు అల్లు అర్జున్. నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అల్లు అర్జున్ నంద్యాల చేరుకోగానే అభిమానులు గజమాల వేసి స్వాగతం పలికారు. తొలుత శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత భార్య స్నేహారెడ్డితో కలిసి అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో బన్నీ అభిమానులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అక్కడికి భారీగా తరలివచ్చారు. వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు అల్లు అర్జున్. నాకు ఎన్నో ఆల్మోస్ట్ 13-14 సంవత్సరాలుగా ఆయన నాకు చాలా మంచి ఫ్రెండ్. అండ్ ఆయన పాలిటిక్స్లో రాకముందు గత 5 ఏళ్ళ ముందు నాకు వారానికి ఒకసారో లేదంటే 10 రోజులకు ఒకసారో 2 సార్లు కలిసేవాళ్ళం. కానీ గత 5 ఏళ్ళుగా ఆయన ఆల్మోస్ట్ నాకు 6 నెలలకు ఒకసారి కలుస్తాను అనమాట. అక్కడే తెలిసింది నాకు ఆయన ఎంత కష్టపడుతున్నారు. నిజంగా ఎంత కష్టపడుతున్న మనిషి కోసం వచ్చి ఉంచోవాలని నేను నాకు లోపల నుంచి అనిపించి నేను ఇవాళ వచ్చాను. అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే, క్లోజ్గా ఫాలో అవ్వాలి తెలుసు. లాస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం పాలిటిక్స్లో వచ్చినప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను, నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలా. ఒక ట్వీట్ అనేది నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ ట్వీట్ పెట్టడం ఏంటి, అది కావాలి కదా నుంచున్నారో అక్కడికి వచ్చి మనం ఏదో జూబ్లీ నుంచి బయట ఒక ట్వీట్ పెట్టడం కాదు, ఆయన కోసం వచ్చి ఇంటికి వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా. నాకు అప్పుడే అనిపించింది. నేను మా వైఫ్ మాకు బెస్ట్ విషెస్ చెప్పడానికి రవి గారి కోసం వచ్చాను. అండ్ మీరు కష్టపడే విధానం నా మనసుకు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చింది. ఖచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ప్రాణం అంతా నంద్యాల ఉంటున్నాను, మొత్తం నంద్యాలంతా మా రూమ్లో తీసుకొచ్చావు నువ్వు, ఎప్పుడు అదే మూడ్లో ఉన్నాడు. సో అంత కష్టపడే మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయనకి పొలిటికల్ కెరియర్లో ఎన్నెన్ని మెట్లునో అవన్నీ ఆయన అచీవ్ చేయాలని, ఆయన అచీవ్ చేస్తే నేను చూసి పర్సనల్గా గర్విస్తానని చెప్తాను. వచ్చాను. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎందుకంటే సాధారణంగా వారి సినిమా ఫీల్డ్లో ఇప్పుడు పుష్ప 2లో బిజీగా ఉంటున్న సమయంలో కూడా అదే పనిగా ఒక మిత్రుడి కోసం
దగ్గర దగ్గరగా 300 కిలోమీటర్లు వన్ వే, అంటే దగ్గర దగ్గర 600 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కేవలం నాకు బెస్ట్ విషెస్ చెప్పడానికి రావడం అనేది నిజంగా మర్చిపోలేనటువంటి అంశం. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు కానీ కలిసినప్పుడు కానివ్వండి, ఎప్పుడు కూడా అర్జున్ కూడా సోషల్ సర్వీస్ గురించి, ప్రజలకు ఏ రకంగా మంచి చేయొచ్చు, తను స్వతహాగా సినిమాల్లో ఉన్నా సరే బయట ప్రపంచానికి మనం మంచి చేయాలి, మనం ఎదగడమే కాదు మనతో పాటు 10 మందిని పైకి తీసుకురావాలి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన మిత్రులందరూ కూడా మనలాగే ఉండాలి అని చెప్పేసి ఒక మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. దగ్గరగా 10-12 సంవత్సరాల నుంచి ఇద్దరం కూడా కలిసి తిరుగుతున్నాం, మంచి మిత్రులం. మరి ఏ రోజు ఉన్నా సరే ధైర్యం, రాజకీయాల్లో ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి కూడా సలహాలు సూచనలు ఇస్తూ, మరి రాజకీయాల్లో లేకపోయినా సరే రాజకీయ అవగాహన ఉంది, ప్రజలకు ఏ రకంగా మంచి చేయగలుగుతామని చెప్పేసి దాని గురించి కూడా ఆలోచన ఉంది. మరి ఇలాంటి ఆలోచన గల 13-14 సంవత్సరాలుగా ఆయన నాకు చాలా మంచి ఫ్రెండ్. అండ్ ఆయన పాలిటిక్స్లో రాకముందు గత 5 ఏళ్ల ముందు నాకు ఆల్మోస్ట్ వారానికి ఒకసారో లేదంటే 10 రోజులకు ఒకసారో 2 సార్లు కలిసేవాళ్ళం. కానీ గత 5 ఏళ్ళుగా ఆయన ఆల్మోస్ట్ నాకు 6 నెలలకు ఒకసారి కలుస్తాను అనమాట. అక్కడే తెలిసింది నాకు ఆయన ఎంత కష్టపడుతున్నారు. నిజంగా ఎంత కష్టపడుతున్న మనిషి కోసం వచ్చి ఉంచోవాలని నాకు లోపల నుంచి అనిపించి నేను ఇవాళ వచ్చాను. అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే, క్లోజ్గా ఫాలో అవ్వదు తెలుసు. లాస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం పాలిటిక్స్లో వచ్చినప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను, బెస్ట్ విషెస్. నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలా. ఒక ట్వీట్ అనేది నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ ట్వీట్ పెట్టడం ఏంటి, అది రావాలి కదా. కూడా నుంచున్నారో అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జూబ్లీ నుంచి బయట ఒక ట్వీట్ పెట్టడం ఒక అర్థం, ఆయన కోసం వచ్చి ఇంటికి వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా. నాకు అప్పుడే అనిపించింది. నేను మా వైఫ్ మాకు బెస్ట్ విషెస్ చెప్పడానికి రవి గారి కోసం వచ్చాను. అండ్ మీరు కష్టపడే విధానం నా మనసుకు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చింది. ఖచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి పొలిటికల్ కెరియర్లో ఇంకెన్ని మెట్లునో అవన్నీ ఆయన అచీవ్ చేయాలని ఆయన అచీవ్ చేస్తే నేను చూసి పర్సనల్గా గర్విస్తానని చెప్తాను. థ్యాంక్ యూ.